ఈరోజు మనం విశ్లేషించబోయే కథాంశానికి స్వాగతం. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం నఫ్రత్ కి ఆగ్ మొదటి ఎపిసోడ్లోని హైస్టేక్స్ యాక్షన్, ఇమోషనల్ డ్రామాను డీకోడ్ చేయబోతున్నాం. నిజం చెప్పాలంటే ఇది కేవలం ఒక మాఫియా కథ మాత్రమే కాదు సుమా. ఇది పగ మరియు చట్టం మధ్య జరిగే ఒక తీవ్రమైన పోరాటం. టైటిల్ వింటేనే అర్థమైపోతుంది కదా, ఇది ఒక అగ్నిలాంటి కథ అని. ఒక్కసారి ఈ మాట వినండి. సరిహద్దు ప్రాంతాల్లో చట్టం కంటే తుపాకీ శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది. అబ్బా! ఈ ఒక్క డైలాగ్ చాలు మనల్ని నేరుగా ఆ రాయలసీమ సరిహద్దుల్లోని క్రూరమైన చట్టమనేదే లేని వాతావరణంలోకి తీసుకెళ్లడానికి. ఇక్కడ కోర్టుల కంటే ఆయుధాలే తీర్పులిస్తాయి. సరిగ్గా ఇలాంటి ఒక ప్రమాదకరమైన ప్రపంచంలోనే మన స్టోరీ మొదలవుతుంది. సరే, ఇప్పుడు ఈ కథను ముందుకు నడిపించే ఆ ప్రధాన పాత్రల గురించి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన పాయింట్ ఉంది. అదేంటంటే ఈ ఇద్దరి మైండ్ సెట్స్. ఒకవైపు నందిత, ఈ కఠినమైన సరిహద్దుల్లోనే పెరిగిన ఈమె ప్యూర్ రివెంజ్తో రగిలిపోతోంది. తన తండ్రి చావుకు కారణమైన అర్జున్ను ఎలాగైనా చంపాలి, అందులో ఎలాంటి రాజీలేదు. ఇంకొకవైపు అర్జున్, తను జిల్లాలోనే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. నేరం చేసినవాడు భూమి అడుగున దాక్కున్నా వదిలిపెట్టకూడదు అనేది అతని ఫిలాసఫీ. ఒకరు స్వచ్ఛమైన ప్రతీకారంతో రగిలిపోతుంటే మరొకరు విధి పట్ల సంపూర్ణమైన డెడికేషన్తో ఉన్నారు. ఇద్దరివి అస్సలు సింకవని క్యారెక్టర్స్ కదా. మరి ఇలాంటి ఇద్దరు వ్యక్తులు మొదటిసారి ఎదురుపడితే ఆ ఊహే గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఆ రాత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక కొండ ప్రాంతంలో అక్రమ ఆయుధాల రవాణా జరుగుతుంటే పోలీసులు ఆ స్మగ్లర్లను చుట్టుముట్టేశారు. ఇక అంతా కంట్రోల్లో ఉంది అనుకునే లోపే సడన్గా ఒక మాస్క్ వేసుకున్న ఫైటర్ మెరుపులా ఎంట్రీ ఇస్తుంది. క్షణాల్లో ఇద్దరు పోలీసులను కిందపడేస్తుంది. ఇక అర్జున్కు ఆ ఫైటర్కు మధ్య జరిగే ఆ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ అయితే అన్బిలీవబుల్ అంతే. ఫుల్ యాక్షన్. లాస్ట్కి అర్జున్ ఆ ఫైటర్ను గోడకేసి నొక్కిపట్టి మాస్క్ తీసేస్తాడు. అక్కడ తను చూసింది ఒక కుర్రాణ్ణి కాదు, ఒక పవర్ఫుల్ యువతిని అని తెలిసి అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మాస్క్ తీసేశాక కూడా ఆమెలో కొంచెం కూడా భయం లేదు తెలుసా. చాలా కూల్గా నువ్వు పెద్ద తప్పు చేశావో అని ఒక వార్నింగ్ ఇచ్చి టక్కున అర్జున్ భుజం మీద కాల్చేస్తుంది. వెంటనే ఒక స్మోక్ బాంబ్ విసిరేసి అక్కడ్నుంచి మాయమైపోతుంది. ఇది జస్ట్ ఒక ఫైట్ కాదు, ఒక వార్ డిక్లరేషన్ లాంటిదే. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ ఫైట్ తరువాత ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత గొడవ మాత్రమే కాదని అర్థమవుతుంది. ఆ మొదటి దాడి తర్వాత ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల ఇంట్రెస్టింగ్ పనులు జరుగుతాయి. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అర్జున్ ఆ ఫోటోలను చూస్తూ ఆమె ఫైటింగ్ స్కిల్స్ చూశాక ఖచ్చితంగా ఆమె వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉండుంటుందని ఫిక్స్ అవుతాడు. అదే టైంలో నందిత వెళ్లి తన బాస్ అంటే మాఫియా లీడర్ భైరవ్ను కలుస్తుంది. అర్జున్ తనను చూశాడు కాబట్టి చంపేయాలని బాస్ చెప్తాడు. కాని నందిత ఏమంటుందో తెలుసా? అర్జున్ తన సొంత లక్ష్యమని, అతడిని తానే స్వయంగా ముగిస్తానని పట్టుబడుతుంది. అంటే ఇక్కడ మాఫియా ప్లాన్స్ కంటే ఆమె పర్సనల్ పగ ఎక్కువ డామినేట్ చేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య ఇంకో పెద్ద ఘర్షణకు వేదిక ఎలా సిద్ధమైందో చూద్దాం. రాత్రికి రాత్రే ఒక సొరంగం దగ్గర భారీ ఎన్కౌంటర్ మొదలవుతుంది. సైరన్ మోగడం, రెండు వైపుల నుంచి నాన్ స్టాప్గా బుల్లెట్ల వర్షం. నందిత ఎదురుదాడి చేస్తూనే ఉంటుంది. కాని ఈ గందరగోళంలో సడన్గా ఆమె చేతికి ఒక బుల్లెట్ తగులుతుంది. ఇంకేముంది, అర్జున్ ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్లి ఆమెను పట్టుకుని సంకెళ్ళు వేస్తాడు. అసలు ఎవరికీ చిక్కని నందిత ఫస్ట్ టైం పోలీసులకు దొరికిపోతుంది. ఇంతసేపు మనం గన్స్, ఫైట్స్ చూశాం కదా. ఇప్పుడు సీన్ మొత్తం లాకప్ రూమ్కి షిఫ్ట్ అవుతోంది. ఆ నిశ్శబ్దంలో వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ సైకలాజికల్ మైండ్ గేమ్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక్కడ నిజంగా ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. విచారణలో నందిత ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆమె చేతిలోంచి రక్తం కారుతుంటే అర్జున్ వెంటనే ఒక డాక్టర్ని పిలుస్తాడు. నామీద నీ జాలి అవసరం లేదు అన్నట్లు ఆమె చూసినప్పుడు అర్జున్ ఏమంటాడో తెలుసా? నా ఖైదీ ప్రాణాలతో ఉండాలి అని చెప్తాడు. ఈ ఒక్క డైలాగ్తో పోలీసులంటే ఎప్పుడూ క్రూరులే అని ఆమె మైండ్ సెట్ కాస్త షేక్ అవుతుంది. కాని ఈ ప్రశాంతత ఎంతోసేపు నిలవదు. సడన్గా అసలు ఊహించని ఒక ట్విస్ట్ ఈ సైకలాజికల్ టెన్షన్ను ఒక్కసారిగా బద్దలు కొడుతుంది. ఆ అటాక్ జరిగిన తీరునొకసారి గమనిస్తే మాఫియా మనుషులు పోలీస్ స్టేషన్లోకి చొరబడి నందిత సంకెళ్లు విప్పేస్తారు. పైకి చూస్తే తమ మనిషిని కాపాడుకోవడానికి మాఫియా వచ్చినట్లనిపిస్తుంది. కాని ఇక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది.
ఆ అటాక్ చేసిన వాళ్ల బాడీ లాంగ్వేజ్ గాని వాళ్ల పద్ధతి గాని చాలా తేడాగా ఉంటాయి. ఇది అర్జున్కి ఈవెన్ నందితాకు కూడా అర్థమవుతుంది. అసలు వీళ్ళు రక్షించడానికి వచ్చారా లేక దీని వెనుక ఇంకేదైనా కుట్ర ఉందా అనే సందేహం ఇద్దర్లోనూ మొదలవుతుంది. ఆ గందరగోళంలో నందిత ఎస్కేప్ అవుతుంది, కాని వెళ్లే ముందు వాళ్ళిద్దరి మధ్య ఒక పవర్ఫుల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను అని నందిత సవాల్ చేస్తే, నువ్వు ఎక్కడికెళ్ళినా లాస్ట్కి నిన్ను పట్టుకునేది నేనే అని అర్జున్ అంటాడు. అంటే ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇప్పట్లో ముగిసేది కాదన్నమాట. ఒక సుదీర్ఘమైన యుద్ధానికి ఇది జస్ట్ బిగినింగ్. ఇప్పుడిదంతా చూశాక అసలు ఈ స్టోరీలో మెయిన్ విలన్ ఎవరు? నందిత ఏమో అర్జున్ తన శత్రువు అనుకుంటోంది. అర్జునేమో తనొక క్రిమినల్ పట్టుకోవాలి అనుకుంటున్నాడు. కాని పోలీస్ స్టేషన్ అటాక్ చూశాక వీళ్ళిద్దరు ఆడుతున్న ఈ చదరంగంలో వాళ్లని ఆడిస్తున్న ఆ మూడో వ్యక్తి, అంటే ఆ మిగిలిన 34% అదృశ్య శత్రువుకే అసలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది కదా. ఆ హిడెన్ ఎనిమి ఎవరన్నదే ఇప్పుడు అతి పెద్ద మిస్టరీ. సో ఫైనల్గా మన ముందు మిగిలిపోయిన ఒకే ఒక ప్రశ్న: నందిత తండ్రి చావుకు నిజంగా కారణం అర్జునేనా, లేదా వీళ్ళిద్దరి పగను వాడుకుంటూ వెనక ఉండి ఆడిస్తున్న ఆ రహస్య వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? ఈ పగ, ప్రతీకారం అనే అగ్ని ముందు ముందు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో రాబోయే ఎపిసోడ్లలో చూడాలి. ఈ కథా విశ్లేషణ అందరికీ ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తూ సెలవు.